ఈ ఈ టైమ్స్లో లైక్ ప్రాపర్టీని క్యాష్ పెట్టి తీసుకోవడం మంచిదంటారా, లోన్ తీసుకోవడం మంచిదంటారా? రెండు మంచి. కొంతమంది లోన్ ఎందుకు తీసుకుంటారంటే టైటిల్ క్లారిటీ చెక్ చేసుకోవడం కోసం తీసుకుంటారు. బిజినెస్ అందరూ డబ్బులు ఉంటాయి కానీ 30-40-50% లోన్ తీసుకుంటారు, ఎందుకంటే అది ఇంకోసారి చెక్ అవుతుంది లీగల్ కానీ. రెండో ఆప్షన్, మీ దగ్గర డబ్బులు ఉండి ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే క్యాష్ పెట్టుకొని కూడా బెటర్. అయితే కొన్ని మధ్యతరగతి కుటుంబాలు 40,000-50,000 జీతాలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10 years తర్వాత కొనుక్కోవాలి. ఇమీడియట్ కెరీర్ స్టార్ట్ అవ్వగానే కొనుక్కోండి. అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్యామిలీ శాలరీలో ఒక 25-30% నెలకి వదిలేశారు. చాలామంది ముందు ఖర్చులు చూసి ఉంటే సేవ్ చేస్తారు. నేను అనేది కాదు, ఫస్ట్ సేవ్ చేసి మిగతా ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఎంత డబ్బు వచ్చినా మీకు చాలదు. సో సపోజ్ మీరు 50,000 శాలరీ, 30% అంటే 15,000, అంతే కదా. 15,000 నెలకి వేసుకుంటే సంవత్సరానికి 2 లక్షలు, 10 సంవత్సరాలకి 20 లక్షలు, ఆ ఇంట్రెస్ట్ తోటి 25 లక్షలు. సో మీరు ఇంకో 75 లక్షలు లోన్ 25 లక్షలు మీద 75 లక్షలు లోన్ తీసుకుంటే స్ప్లిట్ అవుతుంది 30 years. మీ ఏజ్ బట్టి మీకు ఎక్కువ వస్తుంది, మాకు తక్కువ వస్తుంది టైం. ఏజ్ బట్టి అంటే మీ ఏజ్ తక్కువ కాబట్టి మీకు ఎక్కువ సంవత్సరం, మాకు అంత ఉండదు. మాకు 5-10 సంవత్సరాలు ఉంటే మీకు 20-30 సంవత్సరాలు. సో లోన్ పెట్టుకోవడం మంచిది. అంటే మీకున్న కంఫర్ట్ పొజిషన్ ఏంటి, మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎంత అరేంజ్ చేసుకోగలుగుతారు, దాని మీద డిసిషన్. ప్లస్ మీ ఏజ్ ఆఫ్ ది పర్సన్, దాని రిక్వైర్మెంట్. మీ ఓల్డ్ పేరెంట్స్ నీతో ఉంటారా, మీ అత్తగారు మామగారు ఉంటారా, పిల్లలు చదువు ఎక్కడ. ఇప్పుడు భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది, పిల్లలు అబ్బాయి ఒక దగ్గర చదువుతుంది, అమ్మాయి 4 దగ్గర వెళ్ళారు కదా. సో దాని మీద మీరు టెంపరీయా పర్మనెంటా. కొన్ని జాబులు పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని జాబులు ఎవ్రీ 3 years రొటేట్ అవుతుంది. ఇవన్నీ కూడా లొకేషన్ చూసుకుని దాని బట్టి బడ్జెట్ చూసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ సార్, అంటే మా కజిన్స్కి జరిగింది. సో వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి ప్రాపర్టీని తీసుకోవడం జరిగింది. సో మధ్యలో మీడియేషన్ ద్వారా. సో ఆఫ్టర్ దాట్ విల్లా ఏదైతే ఉందో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా మధ్యలో ఆపేశారు. సో మనం ఆల్రెడీ సమ్ అమౌంట్ పే చేసి ఉన్నాము, సో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు మధ్యలో. సో దానికి డబల్ అమౌంట్ పెట్టి మనం కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, మనం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటారు? మీడియేషన్ని నమ్మిన బయ్యర్స్ది అంటారా, బయ్యర్స్ని మోసం చేసిన మీడియేషన్ అంటారు? రాజు చావుకు 100 మంది కారణం ఉంటారు. కారణం చెప్పడం కష్టం. జనరల్గా ఐ ఆల్వేస్ సే దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. స్లిప్ అయితే షర్ట్ పాడైపోతుంది, లేదా మీ బట్టలు పాడవుతాయి. సో ఇక్కడ అందరూ ఈక్వల్లీ. ఇప్పుడు ఏజెంట్ మంచివాడిని పెట్టుకోతే మోసం అవుతుంది, బిల్డర్ మంచివాడు అయితే మోసపోతారు, మీరు ఎక్సైజ్ చేయకుండా చెక్ చేయకుండా పెట్టినా మోసపోతారు. సో ఈక్వల్లీ 3 of them ఉంటారు. ఎందుకంటే ముగ్గురికి సంబంధం ఉంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా బయర్ మీద ఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే బయర్ నాట్ డన్ ఈస్ గ్రౌండ్ వర్క్ టు చెక్ ది లీగాలిటీ, టు చెక్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది బిల్డర్. సో అవి చూసుకుని అంతకుముందు ఎలా చేసినట్టు లాక్డౌన్లో ఉన్న బిల్డర్ అయితే చేయడు అట్లా. కొత్త వచ్చే బిల్డర్ వచ్చేవాళ్ళు చేస్తారు, అప్కమింగ్ బిల్డర్స్. సో అది చెక్ చేసుకుంటే గౌరవం జరిగేది కదా. సో తర్వాత చేసుకున్న దానికి అనుభవించాలి, మనం ఏం చేయలేం. సో ముందే మనం క్యాష్ ఇచ్చి వెయిట్ చేయడం మంచిదంటారా? లేదండి, పర్మిషన్ ఉండాలి ఫస్ట్. పర్మిషన్ ఉండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక ప్రోగ్రెస్ పెట్టి పేమెంట్ ఇవ్వడం ఆల్వేస్ బెటర్. అందుకని మీ రిస్క్ ఈజ్ లెస్. ఫ్రీ లాంచ్ అయితే 90% కట్టాలి, అది ఇందాక చెప్పాను ఆల్రెడీ వద్దని. ఫ్రీ లాంచ్లో అయితే వద్దు. అన్నిటికీ రేరా, డిటీసీపీ, హెచ్ఎండి ఏదైనా పర్మిషన్ ఉండి వర్క్ బిల్డర్ క్రెడిబిలిటీ చెక్ చేసుకొని లాంగ్ టర్మ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఇందాక చెప్పా కదా బిల్డర్, అవన్నీ చూసుకుని అప్పుడు డబ్బులు ఇవ్వడం బెటర్. ఒక 100 రూపాయలు ఎక్కువైనా గజానికి పర్వాలేదు, ఒక అడుగు 1000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. బట్ యూ హ్యావ్ టు గో విత్ ఆల్ పర్మిషన్స్, అప్రూవల్స్ ఉండి మాత్రమే వెళ్ళండి. మీ అభిప్రాయం ప్రకారం కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ఏది మంచిదంటారు? రెండూ మంచివండి. కమర్షియల్లో ఏమవుతుందంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 6-7% వస్తుంది సంవత్సరానికి. రెసిడెన్షియల్లో 2.5-3%. ఎందుకంటే 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నారు అనుకోండి, మీరు ఎక్కడో తెల్లాపూర్లోనో ఇంక రాదు కానీ చెప్తున్నా పటాంజీరులో, ఆ రెంట్కి ఎంత వస్తుంది? 20,000-25,000 వస్తుంది. అంటే 25,000 వేసుకున్నా 3%. అదే కమర్షియల్లో 6%. అయితే ఇక్కడ రెసిడెన్షియల్ చిన్న వాల్యూ, కమర్షియల్లో 5 కోట్లు 10 కోట్లు ఉండాలి, పెద్ద బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మీ అఫోర్డబిలిటీ, మీ పర్పస్ బట్టి మనం రెండూ కరెక్టే. రిటర్న్స్ కావాలంటే కమర్షియల్ మీరు పెట్టగలిగితే కమర్షియల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. రెసిడెన్షియల్ కొద్దిగా సెకండ్ ప్రియారిటీ. ఓకే. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? డెవలప్ అవుతుందండి. జనరల్గా వీ సెడ్ డెవలపింగ్ టు బీ డెవలప్డ్. మనం డెవలపింగ్లో ఉన్నాం మనం. సో ఇప్పుడిప్పుడే ORR దాటి RRR దాకా వెళ్తున్నాం. అంటే RRR దాటితే ఇంకా ఆల్మోస్ట్ విలేజ్ కిందే లెక్క.
2 టైర్ 3 టైర్ సిటీ అంటారు కదా, మనది 1 టైర్లో ఉన్నాం. 2 టైర్ 3 టైర్, ఇప్పుడు 3 టైర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ప్రస్తుతం ఇంకా అనుకున్నంత స్పీడ్గా వెళ్ళలేదు, ఫ్యూచర్లో వెళ్తుందనే నమ్మకం, కాన్ఫిడెన్స్ క్రియేట్. ఒకసారి RRR రెడీ అయితే నేను ఆల్వేస్ చెప్తాను, RRR కానీ ORR కానీ గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే అది వచ్చిన తర్వాత మనం ట్రాఫిక్ ఒత్తిడి ఎంత తగ్గింది అనేది మీకు అర్థమైంది. మీకు RRR వచ్చాక మీకు ఇంకా తగ్గిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అప్ టు ORR ఇట్ ఈస్ అర్బన్ ఏరియా, ఫ్రమ్ ORR టు RRR ఇస్ సబర్బన్ ఏరియా, ఫ్రమ్ RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. ఇప్పుడు మొత్తం ORRకి RRR మధ్యలో సెటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, విలేజెస్ కానీ, ఇండస్ట్రీ కానీ, SEZs కానీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, గోల్ఫ్ సిటీ, ఇవన్నీ చాలా రకాలు, AI సిటీ, వర్క్ సిటీ, స్కిల్డ్ వర్క్ సిటీ అన్నీ కూడా వస్తున్నాయి. సో అన్నీ వస్తే సిటీకి విలేజ్కి తేడా ఉండదేమో అనుకుంటున్నాను. ఓకే. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, దూరంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్కి రియల్ ఎస్టేట్ ఎలా డెవలప్మెంట్ మనం ఊహించగలం? అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ ఈ స్టేజ్లో ఉన్న 75 సంవత్సరాలు పట్టింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర డెవలప్ అవుతుంది హైదరాబాద్, రైట్? సో ఈరోజు హైదరాబాద్ చూసుకుంటే ది కాస్టెస్ట్ ప్లేస్ వేర్ యూఆర్ సిటింగ్ అండ్ వేర్ మై రెసిడెన్స్ ఇస్ బంజారా జూబ్లీ. వర్షాలు పడితే పరిస్థితి కాళ్ళు 2 అడుగులు మునిగిపోతాయి. మన కాళ్ళు మునిగితే, కారు మునిగితే, స్కూటర్ మునిగితే. అంటే ఎందుకంటే ఇది అంచెలంచెలుగా డెవలప్ అయింది. దానివల్ల కొన్ని అతుకులు, చిరిగిపోయిన అతుకు ఎంత అతికించినా అతుకులు కనిపిస్తాయి అట్లా. కానీ ఇప్పుడు రాబోయే, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ 4 సస్టైనబుల్ సిటీ అంటారు, అది వస్తుందా రాదని పక్కన పెడితే, వస్తే మాత్రం దట్ విల్ బి వన్ ఆఫ్ ది ఐకానిక్ బిల్డింగ్. IGCB బిల్డింగ్స్, మైవాన్ టెక్నాలజీ, పొల్యూషన్, గార్బేజ్ ఇవన్నీ లేకుండా మొత్తం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి, బయటకి ఏం కనిపించదు. ట్రాఫిక్, కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్తే పెట్రోల్ మార్కులు కనిపిస్తాయి, ఎంట్రన్ వాసనస్ ఉంటుంది, పొల్యూషన్. IGBC బిల్డింగ్స్ అవన్నీ అలో కాదు, సపరేట్ ఎంట్రన్స్ అండ్ సపరేట్ ఎగ్జిట్ ఉంటుంది. స్మార్ట్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అవైలబుల్. ఇండియాలో 10-15 స్మార్ట్ సిటీ ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి. మంది కనుక అయితే కనుక నిజంగా శ్రీశైలం కనుక ఇట్ ఈస్ వండర్, ఇట్ విల్ బి 8th వండర్ అండ్ 9th వండర్ లాగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఇంక ఏ సిటీలో లేవు మన ఇండియాలో. చీపెస్ట్ అంటే మనమే, బెంగళూరు, చెన్నై, ముంబై వీఆర్ ద చీపెస్ట్. ఇప్పటికీ ఇంత గ్రోత్ అయినా మన హైదరాబాద్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మొత్తం 4 పక్కల రోడ్లు పెరుగుతున్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చూసుకుంటే. అందుకని నేను చాలాసార్లు చెప్తాను, హైదరాబాద్ అవార్డెడ్ బెస్ట్ లివబుల్ సిటీ 5 times ఇన్ ది వరల్డ్. వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ కింద ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకనామిక్ సిటీ. ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా మన దగ్గర వచ్చి హ్యాపీగా పోతాడు. మనం వెళ్ళి రాజస్థాన్లో బతకలేం, రాజస్థాన్ వాడు వచ్చి ఇక్కడ బిల్డింగ్ కొనేస్తుంటాడు. అందుకని హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరాచీ బిస్కెట్స్, పుల్లారెడ్డి స్వీట్స్ అని ఉండేది అప్పుడు, ఇరానీ చాయ్, ప్యారడైజ్ బిర్యానీ, ఇవన్నీ కూడా. మీరు అమెరికాకి వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది. అవును సార్. వేరే బిర్యానీ ఉండదు, గుజరాత్ బిర్యానీ అని ఉండదు. అదే సానియా మిర్జీ అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? టెన్నిస్. సచిన్ తెండూల్కర్, క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్, చెస్. డాక్టర్ నంది రామేశ్వరం. మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కదా సార్, 30 years ఆఫ్ ఇండస్ట్రీ కదా సార్. సో బ్రాండ్ హైదరాబాద్. సో డెఫినెట్లీ నెక్స్ట్ బ్రాండ్ ఫర్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ అనుకోవచ్చా సార్? లేదు, రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గెటింగ్ ద బ్రాండ్ అన్నట్టు. ఓకే. సో ఫ్యూచర్లో నాకు తెలిసి లాస్ట్ 1 year కొద్ది పికప్ అయింది. నెక్స్ట్ రానున్న 10 సంవత్సరాలు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ ఆల్ ది 4 directions. ఓకే. అందుకనే రామేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువతకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? మీరు జాయిన్ అయిపోతే ఫస్ట్ బాగుంటుంది, ఎందుకంటే లేడీస్ ఆర్ మేకింగ్ మోర్ మనీ దెన్ జెంట్స్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలు అడ్వర్టైజ్మెంట్ అంటే అమ్మాయిలు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు చాలా మంది. ఒకప్పుడు ఆడవాళ్ళు తిరిగి చెడిపోయారు అన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు తిరగ చెడిపోతున్నారు. ఒకప్పుడు అమ్మాయిల వల్ల అబ్బాయిల వల్ల డేంజర్, ఇప్పుడు అమ్మాయిల వల్ల డేంజర్ అంటారు. అది పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్. ఎందుకంటే మంచి రూట్ వెళ్ళే వాళ్ళు మంచి రూట్ వెళ్తున్నారు. అందరూ అలా ఉండరు కదా సార్, అది కొంతమంది అండి, నేను అందరూ అంటలేదు. సో బ్యాడ్ రూట్ వెళ్ళే 2 పాసిబుల్, మనం ఏం ఆపడానికి లేదు, వాళ్ళ ఇండివిజువల్ కెరియర్. అయితే రియల్ ఎస్టేట్లో ఏంటంటే అందరికీ ఒక నామ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో జాయిన్ అయితే రేపు డబ్బులు వచ్చేస్తాయి, అది కూడా భ్రమ. అప్పుడు అందరూ రియల్ ఎస్టేట్లో ఉంటారు కదా. అవును, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ అర్నింగ్ మనీ ఫాస్ట్, బాగుంది. బట్ యూ షుడ్ హ్యావ్ మినిమం బేసిక్స్ ఉండాలి కదా. ఇప్పుడు MBBS కావాలి, చదివితే డాక్టర్ అవుతావు, ఇంజనీర్ చదివితే ఇంజనీర్ అవుతావు, MBA చదివితే మేనేజర్ అవుతావు. మరి రియల్ ఎస్టేట్కి ఏం చదువుతున్నారు మీరు? ఏం చదవట్లేదు కదా. అందుకని మరి రియల్ టాక్స్లో ట్రైనింగ్ డివిజన్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ సెల్ ఉంది, బ్రోకరేజ్ సెల్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్. ఏ సెల్కి అసలు వర్టికల్ అటువంటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అంటే నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లో 25,000 పీపుల్ ఆల్రెడీ లీడర్స్ని ట్రైన్ చేశాను. 25,000 అంటే చాలా పెద్ద ఫిగర్. అది లిటరల్గా అంతమంది ట్రైన్ చేయడం అంత ఈజీ కాదు. వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ట్రైన్ చేస్తాం.
అదేవిధంగా 26,000 మంది బయర్స్ని మనం ప్రాపర్టీ ఓనర్స్ బయర్స్ని డీల్ చేసాం. రానున్న రోజుల్లో లక్ష చేయాలని వెళ్తున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు చేయాలనుకుంటే ఓకేటీ ఉండాలి. ఓకేటీ ఒక ఫార్ములా పెట్టాను. ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉంటే రియల్ ఎస్టేట్ వస్తాయి. ప్లస్ ఇందాక చెప్పాను పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అవి లేకపోతే లేజినెస్ కానీ బద్ధకం కానీ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ పనికిరాదు. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఫౌండేషన్ వేసుకోవాలి. ఫౌండేషన్ వేసుకుంటే కోర్స్ జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. అది లేకుండా ట్రైలర్ ఫెయిల్ అవ్వచ్చు. 10లో ఫ్లిక్ మీద పాస్ అవ్వచ్చు కానీ కన్సిస్టెన్సీ ఉండదు. సంపాదన ఏంటంటే ఇందులో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ విఆర్ఎస్ కానీ రిటైర్డ్ కానీ లోన్స్ కానీ ఇన్సూరెన్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. RRR అంటే నీకేం తెలుసు? RRR అంటే సినిమా, ఇంకా రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇంకోటి రఘురామరాజు RRR, ఇంకోటి చెప్తాం కొత్తగా RRR రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ 3టికి ఒక కామన్ అర్హత ఉంది. ఏ అర్హత అక్కర్లే. ఈ ఏమైనా చదవాలి ఈ 3 చేయాలంటే. అది నేను కనిపెట్టాను RRR అంటే ఏంటంటే. ఆ విధంగా చూసుకుంటే ఏ విధంగా చూసినా నా అనుభవం ప్రకారం నేను 100 మంది లేడీస్ని కూడా ట్రైన్ చేసిన పీపుల్ ఆర్ రన్నింగ్ ఎనీవేర్ బిట్వీన్ 2-3 lakhs to 5 lakhs, 6 lakhs, కొంతమంది 8 to 10 lakhs కూడా చేస్తారు. బట్ యావరేజ్గా 2 to 5 lakhs per month. అయితే ఫస్ట్ ఒక 3 నెలలు 6 నెలలు నేర్చుకోవాలి. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? సింహమే ఉంటుంది సార్, ఉండరు. అది అట్లా అంటే అందరూ చేస్తే మనం అలా చేయదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నా ప్యాషన్ నేను ప్రొఫెషన్ కింద మార్చుకున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఫుల్ కోర్స్ మాడ్యూల్ ఉంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము డెఫినెట్ ఇమీడియట్ ప్లేస్మెంట్ పెట్టిస్తాం కార్పొరేట్ కంపెనీలో. సో అది ఇంపార్టెంట్. సో కోర్స్ చేయగానే ఫ్రీలాన్సర్గా జాబ్ ఉంటుంది. మా టీం కింద ట్రైన్ అవుతారు, గైడ్ అవుతారు మీరు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎనీ జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అని లేదండి, దే కెన్ డూ. వాళ్ళకి బేసిక్స్ నేర్పుతాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, డీల్ ఎలా చేయాలి, నెగోషియేట్ ఎలా చేయాలి, లీడ్ ఎలా జనరేట్ చేయాలి, లీడ్ ఎలాగా కన్వర్ట్ చేయాలి, సైట్ విజిట్ ఎలా చేయాలి, ఏం ప్రికాషన్ తీసుకోవాలి, మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఆల్ ఇన్ వన్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. డోంట్ సెల్, మేక్ దెమ్ బై అన్న టాపిక్. ఇలాంటి టాపిక్స్ ఎవరు చెప్పరని నేను చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 1000 మంది ట్రైన్ అయ్యారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. నా సక్సెస్ రేట్ 80-85%, 100% చెప్పట్లేదు, 85% ఉంది. మిగతా 10-15% వాళ్ళు రాని వాళ్ళు, రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు, నా దగ్గర రికార్డింగ్స్ కానీ నోట్స్. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాను, మీరు అడిగిన క్వశ్చన్ ఏం అడుగుతారో నాకు తెలియదు. మీరు అడిగిన క్వశ్చన్ కల్లా ఆన్సర్ చెప్పాను లేదా? అవును సార్. అదేవిధంగా అక్కడ కూడా అంతే ఉంటాయి. లైవ్ మాట్లాడటం, నాకు సబ్స్టిట్యూట్ లేరు, రిప్లేస్మెంట్ లేరు. అది దట్స్ అవర్ బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సలహాలని సూచనల్ని మాకు ఇచ్చినందుకు. సో చూశారు కదా ఈరోజు ఎపిసోడ్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందు ఉంటాను. కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్.